హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే దంషరాట్ గేమ్ ఆడుతున్నాను నేను. ఎట్లా తెలుస్తుంది నేను చెప్పాను. సో గైస్ స్టార్ట్ చేద్దామా? ఇక మొదలెడదామా? సో ఫ్రెండ్స్, అందరికీ తెలుసు దంషరాట్ ఎట్లా ఆడతారు అని. మేము కూడా అట్లనే ఆడతాం, పెద్ద ఏం లేదు డిఫరెన్స్. సో మళ్ళీ చెప్పు. నోట్ల నీళ్ళు పోసుకొని బుగ్గలు ఇంత పెట్టుకొని. సరే, ఇప్పుడు నేను ఒక మూవీ నేను చెప్తాను వీళ్ళకి. ఇలా చూడాలి, అట్లా చూడద్దు. అలా చూపిద్దాం మూవీ. వాళ్ళు కూడా గెస్ చేస్తారు. ఓకే, చెప్దాం మనం. మీరు కూడా గెస్సండి, మేము చూపించాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేము దంషరాట్ గేమ్ ఆడుతున్నాం. దంషరాట్ అంటే అందరికి తెలుసు ఎట్లా ఆడతారు ఏంటి అని. రూల్స్ రెగ్యులేషన్స్ రూల్స్ ఏం లేవు. సో ఇంకోటి చెప్పాలి, ఏంటి? వాళ్ళకన్నా నీకు కాదు నువ్వేది నాకు చెప్తాను. అదే ఏంటి దాన్ని వాళ్ళ తరఫున నేను అడుగుతాను. మొన్న చాక్లెట్ అడిగిన, 2 ఇయ్యలేదు. అసలు ఎందుకు రావాలి వీడియోలో? ఈమెకు తెలివి లేదు ఫ్రెండ్స్, నిజంగా లేదు. లాస్ట్కి నేను చెప్పిన జస్ట్ ఫర్ ఫన్, ఎవరు విన్నారు ఎవరు కాలేదు అనే పక్కన అంటే ఆశ పెట్టింది. అందుకే మాకు మొన్న కడుపు వచ్చింది తెలుసా. యాక్చువల్గా తెలుసా అంటే వాళ్ళకి తెలియదు. అంత సోన్ ఏమద్దు కానీ నాకు చాక్లెట్లు అయితే ఇవ్వలేదు, నిజం చెప్తాను. ఇస్తాను నేను నా నోటితోటి ఎక్కడన్నా చెప్పినా. వీడియో మొత్తం చూడండి మీరే. నేను ఇస్తా అన్నదని అనలేదు, ఇవ్వాలి అని ఆర్డర్ పెట్టా. దంషరాట్ గేమ్ అంటే అందరికి తెలుసు కాబట్టి చెప్పట్లేదు. అందులో పెద్ద రూల్స్ ఏం లేవు, నార్మల్గానే నేను యాడ్ చేస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉంటుంది. 10:30 అవుతుంది, కూర్చోబెట్టింది. అసలు పెట్టక అలా పెద్ద రూల్స్ ఏం లేవు, నార్మల్గానే నేను గెస్ చేస్తా. అదే నేను యాక్ట్ చేస్తే తను గెస్ చేస్తుంది, తను యాక్ట్ చేస్తే నేను గెస్ చేస్తా. అయ్యో, మళ్ళీ చెప్తా. నేను యాక్ట్ చేస్తే తను గెస్ చేస్తాడు. ఇది ఉంచుడే, కట్ చేసి లేదు. నేను యాక్ట్ చేస్తే తను గెస్ చేస్తాడు ఫ్రెండ్స్, తను యాక్ట్ చేస్తే నేను గెస్. సాంగ్సా మూవీ నేమ్సా అనేది కొంచెం అర్థమవుతలేదు. అంటే అప్పుడు చేయొచ్చు అంటే చేద్దాం. అంటే పరుగు ఉందనుకో, అని అంటే అయిపోదు. సినిమానా సాంగ్ అంటే గిట్లా అనగానే సాంగ్ అయిపోదు కదా. ఇట్లా అని ఇంకోటి ఇంకేదైనా చేస్తే సాంగ్ అవుతుంది. గిట్లనే అనుకుంటారు. అట్లా అబ్బా ఇది ఉంచుకుంటా అయిపో. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. మూవీ నేమా సాంగా అనేది ఇప్పుడు చెప్పాం, అండ్ మీకు కూడా చెప్పాం. ఫస్ట్ మీరు కూడా గెస్ చేయండి, మా యాక్టింగ్ ఎట్లుంటుందో చూడండి. నేనైతే చాలా వరస్ట్గా చేస్తా. ఈమె కూడా అంటే నీ గురించి చెప్పు, నా గురించి ఎందుకు? లేదు, పక్కన వాళ్ళ గురించి చెప్తేనే అదొక ఆనందం.
ఓకే ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు యాక్ట్ చేయి. నువ్వు చేయాలే. అది పాట అయితే ఇంకొద్దిగా వేయి. అట్లుంటది. అట్లా చేసిన రామ్మ చిలకమ్మ ఉంటది. రారమ్మడి రారా. అది నేను అది కూడా స్టెప్ ఉంటది. చేసిన స్టెప్. అది స్టెప్. రామ 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 చిలకమ్మ అని స్టెప్ ఏం లేదు. రారమ్మని రారమ్మని నేను ఒక్కటే ఫస్ట్ అటెంప్ట్ లోనే చెప్పిన. సెకండ్ ఫస్ట్ ఏం చెప్పిన? ఫస్ట్ ఇట్లా ఇట్లా అంటే నీకు అర్థం కాలేదు. ఇగో ఇట్లా ఇట్లా అంటే అది పాట నాకు సినిమా పేరు కూడా కావచ్చు కదా. సరే రన్. సరే రన్. నువ్వు చెప్పు. రన్ ఎట్లా అవుతుంది ఇది? చెప్పు. ఇప్పుడు నువ్వే. కానీ ఇట్లా స్టెప్స్ వేసుకుంటే తెలుసుకుంటే కదా. తెలిస్తే ఏమవుతాయో. కాదు. సరే సరే చెప్తాను. నాకు చెప్పు. నాకు చెప్పదు. నాకు అర్థమైంది. నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. కాదు పిల్ల అప్ప కాదు. మరేంటి? గిట్ల గిట్ల అంటే అదేనా? చెప్పు చెప్పు. ఏంటి చెప్పు. అబద్ధాలు ఆడద్దు. అదే మన ఫ్రెండ్స్. ఇది కాదు ఇంకోటి చెప్తా. సరే ఫస్ట్. సో ఇప్పుడు నేనే కదా ఓవరాక్షన్ చేస్తాను కదా ఫ్రెండ్స్. కొంచెం పైకి పెట్టున్నారు. సో ఇప్పుడు నేనే సినిమా పేరు పేరు విక్రమార్కుల్లోనే ఉందా? ఇంకొక దాంట్లో కూడా ఉంది. ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు. ఇంకొక దాంట్లో కూడా ఉంది స్టెప్. అది స్టెప్పా? మరి ఇంకేమంటారు? కాలేజీ పక్కల బస్సు అదే కదా. అదే సినిమా. అయ్యో అయ్యో అదేం సినిమా? చెప్తున్నా. పాట చెప్పిన సినిమా అడగలే. ఓకే అది ఏం సినిమా చెప్పాను? అదేనన్నా అట్లా అంటే నీకు తెలియదా? నీకు గుర్తులేదా సినిమా? చెప్పినావు కదా. దనక మూవీలా అది ఉంటాయి కదా. అదేంటి పాట? జింతక జింతక. అది ఇట్లా ఇట్లా కాదు. ఇట్లానే జింతక 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 జింతక. నువ్వు జింత కొట్టినావు 2 సార్లు. నీ మెదడుకి ఏమైనా ఎలుగుతుందేమో అని అసలు కొట్టినా. ఈమె ఇట్లా కొట్టింది. ఈమె అనుకున్నదట ఇదట.
నేను నిన్ను అట్లా కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నా. ఇది పిచ్చి రమ్మంటారు, కన్ఫ్యూజ్ ఎందుకు అవసరమా? ఇది మాకు నచ్చది. మంచిగా చెప్పాలి, మంచిగా నేను జింతక అన్నప్పుడు నువ్వు కూడా నేను చెప్పింది అది ఏంటో మంచిగా పాడుకుంటే చెప్పాలి. నాకు నచ్చదు. సరేనా? స్టార్టింగ్ నుంచి చెప్పు. స్టార్టింగ్ నుంచి నాకు తెలియదు. అది యమ దొంగ మూవీలో సాంగ్. ఇప్పుడు రీల్స్లలో ట్రెండ్. నేను కూడా చేసిన ఫ్రెండ్స్, కానీ అప్లోడ్ చేయలే. అయ్యో అది పాట ఉండొచ్చు చెప్పే. యమహా నేను ఇట్లా అన్నానా? ఇట్లా నేను అన్నాను గుర్తు తెచ్చు. చెప్పు. ఇట్లా అన్నానా? అది అది కదా, అది అది కదా. ఇట్లాని ఇట్లాని ఇట్లన్నా. ఇది ఆ పాటనే తెలియదు నాకు. నిన్నది చేద్దామా అని అంటే ఛీ అని అన్నది. అదేం పాట? నీకు చెప్పా. అదో చెప్పకపోతే ఎట్లా వెళ్తుంది? గట్టిగా చెప్పు, వాళ్ళకి కూడా తెలియాలి కదా. చెప్పు. పాను కావాలి, పాను కావాలి. అదేనా? పాను కావాలట. కాదు అంతే. నువ్వు కావాలయ్యా. నువ్వు కావాలయ్యా. అదే పాడచలే, నాకు తెలియదు ఆ పాట తెలియదు. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. నేనే ఫ్రెండ్స్. సో మా అన్న ఈమెకు తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నీకు నాకు ఇద్దరికి సేమ్ తెలిసి నీకు కూడా తెలుసు. సరే చెప్పు. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంత గ్యాప్ ఉంటుందా? ఇట్లా పెట్టే అంత టైం ఉంటుంది. చెప్తా. రావట్లేదా? ఇగో ఇలాంటి టైంలోనే ఏం గుర్తురాదు. అట్టి ఉన్నప్పుడు ముందు పోయి తిట్లే ఇట్లా కాదు. ఇట్లా నేను ఆలోచించుకుంటారా? ఎట్లా ఎట్లా లాయా లా లాయా. చెప్పు. మంచిగా వాడాలి కదా. మంచిగా వాడు. साया जब से मिला तेरा साया लाया.
ఇగో ఈమె వాడి వాడి నేను మర్చిపోయా. అది శారీ అందులో అయితే ఇది ఉంటుందా ఉండదా చెప్పు. నెక్స్ట్ ఉండే నాకు బుక్ కత్తరే ఉంది. నువ్వు లేక నేను లేను అక్కయ్య. అంటే ప్రేమనా? ప్రేమనేనా? ప్రేమించుకుందా ఇక నువ్వు పెళ్లి చేసుకుందా. సరే అది ఉట్టి అది జోక్. ఇప్పుడు నేనే కదా. అయితే ఇది ఒక బాటిల్ అనుకో. అంటే ఉత్తిగా వస్తాయి మూతి కత్తడం కానీ. పుష్ప పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేదేలే. తప్పు. నువ్వు ఇట్లా అన్నావుగా పుష్ప ఇట్లా అంటే తర్వాత సినిమా. నేను సినిమా అడిగిన డైలాగ్ చెప్పమని. పిసా నేను డైలాగ్ చెప్పి తర్వాత పుష్ప అని చెప్పిన. 1 or 2 సరే. అటు కనబడుతుందా? అటు కనబడుతుందా? లాస్ట్ వీడియో కనిపిస్తుందా? ఓవర్ యాక్షన్ చేసి నీ మీద చూస్తాను మరి.